వెల్కమ్ టు VS99 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసభ్యంగా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను కూడా ప్రభుత్వం సహించలేకపోతుంది. ఎం మనోహర్ రెడ్డి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ దుష్ఫలితాలు మరియు సైబర్ నేరాలపై మాట్లాడుతున్న విద్యార్థిని. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ. రేవంత్ అన్నకి అభినందనలు. ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్. అసభ్యంగా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను కూడా ప్రభుత్వం సహించలేకపోతుంది. ఇందుకు ఇంటూరి అరెస్ట్ ఒక ఉదాహరణ. వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్టులు చేసి వేధిస్తున్నారన్నారు. వైసీపీలో సోషల్ మీడియా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినారంటే వాళ్ళను సోషల్ సైకోలుగా, సమాజ విద్రోహులుగా ఒక వర్గం మీడియా చిత్రీకరిస్తా ఉంది. ఏ నేరమూ చేయలేనటువంటి వాళ్ళని అశ్లీలకరమైన, అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టకుండా ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే సందర్భంలో పెడుతున్నటువంటి పోస్టింగులను కూడా వాళ్ళు సహించలేక వాళ్ళపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఒక మన కేస్ స్టడీ కోసం ఇంటూరు రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త నే ఉదాహరణగా తీసుకుంటే, అతని పోస్టింగ్స్ ఎక్కడే కానీ అశ్లీలత కానీ, తిట్లు కానీ, అసభ్యత కానీ ఎక్కడా ఉండవు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, కొరడాలు జిలిపించినట్టు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పినట్టు అతనివన్నీ ఉంటాయి. వాటిలో ఒక 10-15 అంశాలు జనం దృష్టికి తీసుకెళ్లాలి. కాబట్టి ఏది న్యాయమో తేల్చాల్సింది ప్రజానీకం. కాబట్టి వాళ్ళందరికీ ఇది తెలియజెప్పడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ రవికిరణ్ ఈవీఎంలో హ్యాకింగ్ జరుగుతున్నాయి అని మస్క్, అమెరికాకు చెందిన మస్క్ సంచలన ట్వీట్ చేశాడు. దానిపైన చాలా పరిశోధనలు జరిగినాయి. ఆ సందర్భంలో విజయనగరంలో పోలింగ్ జరిగే రోజుకి 50% ఉండే బ్యాటరీ కౌంటింగ్ జరిగే నాటికి 99% ఉంది ఆ బ్యాటరీలో. దానిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఓడిపోయిన వాళ్ళు కూడా హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. మరి ఇది విచిత్రం కాదా? 50% ఉన్న ఈవీఎంలు పోలింగ్ రోజు 99%కు ఎలా అయ్యాయి? ఈ సందర్భంగా లోకేష్ టెస్లా కంపెనీ వాళ్ళను, కార్ల కంపెనీని ఇక్కడికి ఇన్వైట్ చేస్తే అప్పుడు రవికిరణ్ ఒకటి చెప్తాడు. పోలింగ్ రోజు 50% ఉన్న ఈవీఎం బ్యాటరీ. బాపట్లలో మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటర్నెట్, సెల్ ఫోన్ దుష్ఫలితాలు మరియు సైబర్ నేరాలపై మాట్లాడుతున్న విద్యార్థిని. My name is E. Joshna. I am studying 10th C section. విద్యార్థులపై ఇంటర్నెట్, సెల్ ఫోన్, గ్యాడ్జెట్ దుష్ఫలితాలు, సైబర్ నేరాలపై అవగాహన. విద్యార్థులు చాలా మంది సెల్ ఫోన్, ట్యాబ్స్ వాడుతూ సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయాన్ని గడపడం వలన వారి మానసిక ప్రవర్తనలో విపరీత ధోరణులు ప్రబలే అవకాశం ఉంది. తద్వారా సాటి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్యవసానాలు: సెల్ ఫోన్ వాడడం వల్ల చదువు పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. పాఠాలు శ్రద్ధగా వినకపోవడం, చెడు స్నేహాలు, విద్యార్థుల రోజువారీ కార్యక్రమాలలో మార్పులు వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఉదయం త్వరగా నిద్ర లేవలేక స్కూల్కి టైంకి రాలేరు. ఓవైపు వ్యసనం, మరోవైపు మోసం. పిల్లలకు సెల్ ఫోన్లు, ట్యాబ్స్ ఇచ్చి తల్లిదండ్రులు పర్యవేక్షణ లేకపోవడంతో వారు హింసాత్మకమైన దృశ్యాలు, ప్రమాదకరమైన ఆటలు, అపరిచితులతో స్నేహాలు చేస్తుంటారు. అపరిచితులతో తమ ఫోటోలను, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం, చిన్న నగదు లావాదేవీలు చేయడంతో సైబర్ నేరగాల బ్లాక్ మెయిల్ కి దొరికిపోతున్నారు. కొందరు మోసపోయి ఆత్మహత్యలకు, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు.
మోసపోవడం, మోసం చేయడం, ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీసే స్థాయికి కూడా దిగజారుతున్నారు. సైబర్ మోసవాలపై తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి అవగాహన ఉన్నప్పుడే పిల్లలకు వివరించగలరు. సెల్ ఫోన్, ట్యాబులు, ఇంటర్నెట్కి దూరంగా ఉండడం ఈ రోజుల్లో కష్టం కనుక ఖాళీ సమయంలో హోంవర్క్లు అన్నీ పూర్తయ్యాక తల్లిదండ్రుల సమక్షంలో వ్యక్తిగతంగా విద్య, వైజ్ఞానిక, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో విజయం సాధించేందుకు ఉపయోగపడే మంచివి చూసేలా ప్రోత్సహించాలి. సైబర్ మోసాల బారిన పడకుండా కొన్ని సూచనలు. మీ పేరు, చిరునామా లేదా పాస్వర్డ్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పుడు షేర్ చేయవద్దు. మీరు ఏదైనా తెలియని లింక్లను క్లిక్ చేయొద్దు. మీకు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చాటింగ్ చేయడం, మాట్లాడడం చేయరాదు. మీ ఫోన్, టాబ్లెట్లు, కంప్యూటర్లు జాగ్రత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్లతో లాక్ చేసుకోవాలి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూడా సమయాన్ని గడపాలి. కావున భావి భారత పౌరులమైన మనమందరం ఈ సైబర్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా వహించినట్లయితే ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. సైబర్ మోసాలకు గురి అయినప్పుడు మనమందరం పోలీసుల సహకారం తీసుకొని మర్చిపోవద్దు. వెంటనే 1930 నంబర్కి కాల్ చేసి రక్షణ పొందుదాం. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోత్స్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాఠశాల మరొక విద్యార్థి టి జాన్ ప్రకాష్. ఏ సబ్జెక్ట్ మరి? ఇంకొకరు. ఇది యాంటీ డ్రగ్స్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదో హోంగార్డులను ఉద్ధరిస్తుంది అనుకున్నాం, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతుంది అనుకున్నాం. కానీ వాళ్ళ చెప్పకం ఎట్లుందంటే 79 రూపాయలు పెంచి 79 రూపాయలు పెంచి వాళ్ళు ఏం చెప్తారంటే 921 రూపాయ పర్ డే మేము ఇచ్చినాము. వాళ్ళు 79 రూపాయలు యాడ్ చేసి హోంగార్డులకు 1000 రూపాయల జీతం పెంపు. ఎంత ఎంత లాజిక్! వెనకటికి ఏదో కంపెనీ 99.99 రూపాయలు అని చెప్పి ఇస్తారు చూడట్లా, ₹1 మినాయింపించడం అన్నట్లు. రివర్స్లో 79 రూపాయలు ఇచ్చిందని చెప్పకుండా 1000 రూపాయలు పెంపు అని చెప్పిండ్రు. మేము అధికారంలో ఉన్నప్పుడే ఆటో డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు, జర్నలిస్టుతో సహా హోంగార్డులో కూడా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పినాం. దాన్ని ఇప్పుడు ప్రకటించుకుంటున్నాం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి. ఇక పరేడ్ అలవెన్స్ 100 రూపాయల నుంచి 200 అని చెప్పి పెట్రోల్ కూడా సరిపో. ఒక్కటి హోంగార్డ్ మిత్రులు కానీ, ఉద్యోగస్తులు కానీ, తెలంగాణ మేము రాకముందు 9000 రూపాయలు ఉండే హోంగార్డ్స్. 9000 రూపాయలు ఉన్నటువంటి హోంగార్డ్స్ ఇండ్లలో పనిచేయించేది, పొలాల కాడ పనిచేయించేది, అధికారులు బట్టలు ఉతికించేది, వెట్టి చాకరీ చేయించేది. మేమే నిలదీసి మా హోంగార్డులు డిగ్రీ, పీజీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఈ పని చేయిస్తారు ఏమనుకుంటారని బెదిరించి గట్టిగా మాట్లాడి ఆఫీసర్లను ఒప్పించి 9000 రూపాయలు ఉన్నటువంటి జీతభత్యాలను 12000 చేసినాం. 12000 రూపాయలు ఉన్నటువంటిది 2017లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మీటింగ్ పెట్టించి 2000 మంది హోంగార్డులను రప్పించి 12000ను ఇమ్మీడియట్గా 18000 రూపాయలు చేసినాం. 18000 రూపాయలు చేసిన వెంటనే మళ్ళీ 2000 సంవత్సరాల్లో కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెట్టించినాం. మీటింగ్ పెట్టించి ప్రతి సంవత్సరం 18000 నుంచి ప్రతి సంవత్సరం 1000 రూపీస్ మీకు ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పి ప్రకటించినాం. ప్రకటించిన తర్వాత 2021 సంవత్సరంలో అప్పటికి 21000 వచ్చింది జీతం వాళ్ళకు. దాన్ని కొత్త పిఆర్సీ వస్తే హోంగార్డులు కూడా ఆలోచన చేయండి, ఎవ్రీ ఇయర్ మీకు 1000 రూపాయలు యాడ్ చేయాలన్నా, పిఆర్సీ అమలు చేయాలన్నా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30% పిఆర్సీని కూడా హోంగార్డులకు అమలయ్యేటట్టు చేస్తాం. 3 ఏళ్ల తర్వాత మరి ట్రాఫిక్ హోంగార్డులు అంటే పోలీసులతో సమానంగా గ్రౌండ్స్లో పనిచేసిండ్రు, ట్రాఫిక్లో పనిచేసిండ్రు, సెక్షన్ రైటర్గా పనిచేసిండ్రు, డ్రైవర్గా పనిచేసిండ్రు, పోలీసులతో సమానంగా రిస్క్ పనులు మొత్తం చేసిండ్రు. చాలామంది
అడవులలో పోయి నక్సలైట్లతో చనిపోయినరు, మందుపాతలో చనిపోయినరు. కానీ ఎవరు పట్టించుకోలే, వాళ్ళ జీవితాలు బాగు చేయాలి, ఎవరు ఆలోచన చేయలే. బీసీ కులగణనలో పాల్గొనని వారిని సామాజిక బహిష్కారం చేయాలంటూ పెద్దపల్లి సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ సమాజంలో విద్వేషాలను, వైషమ్యాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. నిన్న పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాజిక బహిష్కరణ చేయాలి కులగణనలో పాల్గొన్నటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు, కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అసలు సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో అది రాజ్యాంగానికి వ్యతిరేకం. అదే రకంగా ప్రజాస్వామ్య విలువల్ని కూడా తుంగలు దొక్కేటువంటి పదం. అసలు కులగణనలో పాల్గొనకపోవడం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. దాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయాలి అనేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి పిలిపివ్వడం ఏదైతుందో ఇది మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం నుంచి వెనుకటి కాలానికి మళ్ళీ ఒక్కొక్కసారి కులాల వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కులగణన అనేది వాళ్ళ ఐచ్ఛికం, పాల్గొంటే పాల్గొంటారు, లేకపోతే లేదు. కానీ ఇవాళ ఏదైతుందో నీవు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చూసి మీ కార్యకర్తలు, మీ నాయకులు ప్రభావితమై గ్రామాలలో కులగణన అనేటువంటి అది కాకుండా ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనే దాన్ని పాటిస్తే కనుక మన సమాజంలో విపరీతమైనటువంటి పోకడలకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? సామాజిక అల్లకల్లోలం కనుక తెలంగాణలో సృష్టిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని రాజయుగాల కాలానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదం కాదు. ఒకవేళ మీరు సామాజిక అల్లకల్లోలను సృష్టించాలనుకుంటే మీరు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఇదేనా అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనేటువంటి పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీంట్లో రాహుల్ గాంధీ ఇవాళ భారత్ జోడో యాత్ర అనేటువంటి దాన్ని తీసుకొని ఏకం చేస్తామని చెప్పేసి దేశం అంతా తిరుగుతా ఉన్నాడు. మరి దాని అర్థం సామాజిక బహిష్కరణ, సామాజిక అల్లకల్లోలమేనా? ఇదేనా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అనేది మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే నిన్న మొన్న ఏ రోజు మాట్లాడినా ఇవాళ గుజరాత్ కిషన్ రెడ్డి, సంజయ్ కుమార్ అని చెప్పేసి రోజుకో తీరుగా భాషని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతను మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు మేము కూడా ఆ భాషను మాట్లాడితే నువ్వు తట్టుకోలేవనేటువంటి పరిస్థితిని స్పష్టంగా చెప్తా ఉన్నావు. మరొక విషయం, ఒకవేళ గుజరాత్ పైన నువ్వు చర్చ కావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే భారతీయ జనతా పార్టీని మేము ఢిల్లీలోనైనా సరే, హైదరాబాద్లోనైనా సరే, మీరు పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక, అదే రకంగా మీరు పరిపాలిస్తున్నటువంటి రేవంత్ అన్నకి అభినందనలు అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు ఆమె అభినందనలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ సంక్షేమ అభివృద్ధి రాజ్యాంగ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగడం అభినందనీయం. కాంగ్రెస్ తోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం, హస్తమే దేశానికి అభయహస్తం అంటూ రాసుకొచ్చారు. రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజు నరసింహ, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులను షర్మిల తన పోస్టుకు ట్యాగ్ చేశారు.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కాస్త వీక్ అని చెప్పాలి. మైదానంలో ఆగ్రహానికి గురి కావడం, భావోద్వేగాలకు లోనైన పలు సందర్భాలే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఆడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ మ్యాచ్ లో సిరాజ్ చిరెత్తుకొచ్చింది. తాను బౌలింగ్ చేస్తున్న సమయంలో పరిగెత్తుకొచ్చి ఒక బంతిని సంధించే చివరి క్షణంలో క్రీజులో ఉన్న ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషైన్ అకస్మాత్తుగా పక్కకు జరగడమే ఇందుకు కారణమైంది. దీంతో కోపాన్ని అదుపు చేసుకోలేక సిరాజ్ బంతిని లబుషైన్ వైపు విసిరికొట్టాడు. షాక్ గురైన లబుషైన్ బ్యాట్ అడ్డు పెట్టాడు. నిజానికి లబుషైన్ క్రీజు నుంచి పక్కకు తప్పుకోవడానికి అనివార్యమైన కారణం ఒకటి ఉంది. బంతిపై బ్యాట్స్మెన్ల దృష్టి మరల్చకుండా ఎదురుగా ఏర్పాటు చేసే నల్లటి తెర వద్ద ఓ వ్యక్తి కదలాడాడు. దీంతో లబుషైన్ ఏకాగ్రత దెబ్బతిని పక్కకు తప్పుకున్నాడు. టీవీ రిప్లేలో ఈ విషయం స్పష్టమైంది. అయితే అసలు విషయం తెలియక సిరాజ్ తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఈ పరిణామం చేసుకుంది. ఆ ఓవర్ చివరి బంతి సమయంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఆడిలైడ్ టెస్ట్ మ్యాచ్ 2వ రోజు ఆసక్తికరంగా సాగుతుంది. ఆట 70 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్లు 251 పరుగులు సాధించింది. ఇప్పటి వరకు భారత్ పై 71 పరుగులు ఆధిక్యాన్ని సాధించింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 20 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్స్ నిర్మాణానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవారెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట ఒక కన్ను, నారాయణఖేడ్ ఒక కన్ను అని మాయమాటలు చెప్పి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధిలోకి తీసుకువెళ్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ పథకం పూర్తిగా విఫలమవడంతో 7 కోట్ల నిధులతో తాగునీటి వ్యవస్థ మెరుగుపరచడం జరుగుతుందన్నారు. తిమ్మాపూర్లో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించి లో వోల్టేజ్ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా, ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల సందర్భంగా ఈరోజు నారాయణఖేడ్ మున్సిపాలిటీకి ఏవైతే శాంక్షన్ అయినాయో 20 కోట్ల రూపాయలతోని పనులు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే గౌరవనీయులు సురేష్ కుమార్ షెట్కర్ ఎంపీ గారు, తర్వాత మేమందరం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఈ మున్సిపాలిటీ అభివృద్ధి పరిచే విధంగా ఎక్కడెక్కడైతే ఏ గల్లీలో ఏది అవసరం ఉన్నదో సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, దాని గురించి 20 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. త్వరలో ఈ పనులు కూడా మొదలై అన్ని అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యి ఇంకా ఏదైనా అవసరం అనుకుంటే మా ముఖ్యమంత్రి గారు ఇంకో 20 కోట్లు మున్సిపాలిటీకి ఫండ్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇంకా ఇదొకటే కాకుండా మొన్ననే మీరు అందరూ చూసిండ్రు, తాగునీటి సమస్య నారాయణఖేడ్ మున్సిపాలిటీకి చాలా ఉంది. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ మహిళా శక్తి క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాల్లో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని మహేందర్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం అంబేద్కర్ భవనంలో మహిళలకు ఉచిత కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు. హనుమంతన ఎక్కడో ఇక్కడ ఒక్క నిమిషం.
ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని వీసీ మేడం గురుపాలికి పెట్టండి మిషన్ దగ్గర మేడం ఇక్కడ ఈరోజు పరిగిలో మరి డాక్టర్ సంఘాలంతా కూడా ముందుకొచ్చి ఈ క్యాంటీన్ పెట్టడం చాలా సంతోషం. నిన్న కూడా తాండూరులో కూడా డాక్టర్ సంఘాలంతా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది. దానికి స్పీకర్ మేమంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి 6 గ్యారెంటీలు పెట్టినారో 6 గ్యారెంటీలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి 3 గ్యారెంటీలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్యారెంటీలు. అవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో మహిళలందరికీ కూడా ఉచిత ఆర్టీసీ మరి ప్రయాణం చేయడం, అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం, దాంతోపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం కూడా జరిగింది. ఇంకా చేయవలసి ఉంది. అవి కూడా ప్రభుత్వం ఎంత భారం ఉన్నప్పటికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరి రైతులను ఆదుకోవడం జరిగింది. ఇంకా రావాల్సిన రైతులకు కూడా తొందరలోనే ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మహిళా సంఘాలందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. దాని ద్వారా నిన్న అక్కడ జరిగిన దాంట్లో నేను ఫ్యాన్ అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి 2 లక్షలు. మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయలు రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాంటీన్ పెట్టి కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషం. అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి మేము కూడా మంత్రిగా చేస్తాం గతంలో. తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి మరి ఏదైతే మరి డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండూరు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అసభ్యంగా కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్టులను కూడా ప్రభుత్వం సహించలేకపోతుంది. ఎం మనోహర్ రెడ్డి. ఇంటర్నెట్, సెల్ ఫోన్ దుష్ఫలితాలు మరియు సైబర్ నేరాలపై మాట్లాడుతున్న విద్యార్థిని. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సమాజంలో వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను వెనకకు తీసుకోవాలని డిమాండ్ చేసిన బీజేపీ. రేవంత్ అన్నకి అభినందనలు. ఎక్స్ వేదికగా షర్మిల ట్వీట్. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.